ఆర్థిక సంస్కరణతో దేశానికి దిశానిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేసిన ప్రజ్ఞాశాలి బహుముఖ ఆర్థికవేత్త బహుభాషా కోవిదుడు దివంగత మాజీ ప్రధాని తెలుగు జాతి ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మరియు హరంకొండ బస్టాండ్ కూడలిలో ఉన్న కాంస్య విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రపంచ దేశాలు అతను స్మరించుకుంటూ అతను చేసినటువంటి త్యాగాలు మరవలేని మరియు ప్రత్యేకంగా మన జిల్లా వాసులు అవ్వటం మన అందరం కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. మరి వారు ఎన్నో భాషలలో చదవగలుగుతాడు, రాయగలుగుతాడు, వేద పండితుడి తీరుగా మనకు దేశానికే ఒక గర్వంగా చెప్పుకునే విధంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా వరంగల్ జిల్లా నుంచి మన అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని వర్ధంతి సందర్భంగా ఆయన మన తెలుగు ప్రధాని ఎన్నో వినలేవని సేవలు చేసినటువంటి వ్యక్తి. మన ఆర్థిక పరిస్థితి అప్పుడు చాలా గందరగోళంగా ఉన్నప్పుడు జనతా పాలనలో జీడిపి కానీ ఇంకా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్థ చేసినటువంటి అలాంటి క్లిష్ట పరిస్థితులలో అపర చాణక్యులాగా తాను తీసుకొచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థను ఎంతో పటిష్టంగా మంచి